హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. అదేంటంటే మార్నింగే మనం పిల్లల కోసం హడావుడిగా వంట చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా బంగాళాదుంపల్ని ఉడికించినప్పుడు వేడి మీద పైన ఉన్న తొక్కను తీయడానికి చాలా కష్టపడుతుంటాం కదండి. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే చూస్తున్నాం కదా, ఇలా పోర్కుతో గుచ్చి ఆ తర్వాత పైన ఉన్న తోళ్ళు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఎంత వేడిగా ఉన్నా కానీ బంగాళదుంపల నుంచి పొట్టు అనేది చాలా ఈజీగా మనం తీసేయవచ్చు. ఈ టిప్ని మీకు కూడా అవసరమైతే ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు రెండో చిట్కా అండి, ఇలా మిర్చి పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ ఇలాంటివి పెద్ద ప్యాకెట్లు తెచ్చుకొని వాటిని కట్ చేసి ఎంత కావాలో వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. మిగిలిన ప్యాకెట్ని ఇలాగే మనం ఓపెన్గా పెట్టేస్తూ ఉంటామండి. దానివల్ల మనకి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు అందులోకి పురుగు పట్టేస్తుంటుంది, లేదా తెల్లగా లేయర్ లాగా బూజులాగా అయిపోతుంటుంది, మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంటుందండి. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మన దగ్గర ఇలాంటి హెయిర్ పిన్స్ కానీ లేదా బట్టల్ని ఆరేయడానికి వేసే క్లిబ్బులు కానీ వాడకుండా మనం పాత వైపు నేను పక్కన పెట్టేస్తుంటాం కదండి. అలాంటి వాటిని ఇలా వేసి పెట్టారనుకోండి, ప్యాకెట్ క్లోజ్ లో ఉండడం వల్ల పాడైపోకుండా చాలా ఫ్రెష్గా అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి.